మనతో ఉన్నారు రంగబలి హీరో గారు. నమస్కారం అండి. నమస్కారం సార్. ఈ రంగబలి రిలీజ్ ఎప్పుడండి? సార్ నాకు వినిపించలేదు. రిలీజ్ ఎప్పుడండి రంగబలి July 7th అండి. ఓకే. ఇది బడ్జెట్ ఎంత అండి? మామూలు బిజినెస్ ఎంత జరిగింది? అంటే మనకి ప్రీవియస్ మూవీస్ బడ్జెట్లు కూడా మన దగ్గర తెలుసు. మన వాళ్ళు ప్రొడక్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నాకు టచ్లో ఉంటూ ఉంటారు. ఎంత బిజినెస్ అయింది బడ్జెట్? సార్ అవన్నీ ఇక్కడ ఎందుకు సార్, మీకు తెలుసని అందరికి తెలుసు. ఓకే. సో అవన్నీ ఎందుకు సార్? July 7th రిలీజ్ అవుతుంది. ఎంత కలెక్షన్ వస్తుందని చూస్తున్నాం. ఎంత ఖర్చు పెట్టామని ఎందుకన్నా ఇప్పుడు ఈ మూవీ గురించి తర్వాత వద్దామండి. నెక్స్ట్ ఏం జరుగుతున్నాయి ప్రాజెక్ట్స్, మీ కమింగ్ ప్రాజెక్ట్స్, మీ ప్రొడక్షన్లో ఏమైనా జరుగుతున్నాయి? నా ప్రొడక్షన్ అంటే మీ అమ్మగారు కూడా ప్రొడ్యూసరు, ఒక వాళ్ళు వేరే ఫ్యామిలీలోనే ప్రొడక్షన్ హౌస్ ఉంది మీకు. అలాగే ఎక్కడో దూరంలో క్లబ్స్ కూడా ఉన్నాయి. ఏం జరుగుతున్నాయి సార్? ఏం చెప్పమంటారు సార్? మీరు బిజినెస్ అడిగారు, ప్రొడక్షన్ అడిగారు, నా సినిమాల గురించి. అదే ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ చెప్పండి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ సార్, నెక్స్ట్ 24th ఫిలిం ఒకటి చేస్తున్నానండి. ఫస్ట్ షెడ్యూల్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత గ్యాప్ తీసుకున్న తర్వాత సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ గురించి చూస్తే, మీరు హీరోయిన్ కూడా మీ ఇద్దరి మధ్య బాగుంది చూడడానికి. హీరోయిన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అంటే నేను ఎక్కడ తీసుకోవడం, ముంబై నుంచి జనరల్గా మన వాళ్ళు ముంబై నుంచి తీసుకొస్తూ ఉంటారు. హీరోయిన్ బేసిక్గా ముంబై నుంచి వచ్చి ఉంటుంది. ఆ అమ్మాయి హిందీ, ఆ అమ్మాయి ఏదో పాట కూడా చేసినట్టు. అవును సార్, చాలా బాగా చేసింది ఆ పాట. తర్వాత నిజంగా ఈ సినిమా ప్రొడ్యూసరు చెరుకూరు మన సుధాకర్ చెరుకూరు. అవును. అంతకుముందు ఆయన దసరా తీశారు కదా. దసరా తీశారు. దసరా అంతకుముందు చేసినవన్నీ ఆయనకి పెద్ద డిస్ట్రిబ్యూటర్లు మనకి టచ్లో ఉంటారు. అందువల్ల దసరా అతనికి బాగా లాభాలు తెచ్చిపెట్టినట్టు ఉంది. అలాగే మరి మీరు చేసిన ఇంతకుముందు సినిమాలు కూడా మంచి బిజినెస్లు చేసినాయి, అన్నీ మన దగ్గర లిస్ట్ ఉంది. సో ఈ సినిమా గురించి మీరు జనాలకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అప్పుడే అయిపోయిందా సార్ ఇంటర్వ్యూ? అదే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో జనాలకి చెప్తే బాగుంటుంది. ఓకే సార్. మీరు ఖచ్చితంగా July 7వ తారీఖున రంగబలి సినిమా రిలీజ్ అవుతుంది. శౌర్య మంచి హీరో, కష్టపడి చేసే తత్వం ఉన్న హీరో కాబట్టి మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇది రంగబలి అంటే ఇప్పుడు రంగస్థలంలో బాహుబలిలో బలి, అలా ఒక మంచి సెంటిమెంట్ కూడా కలిసి రావడం అయినా నాకు చాలా ఆనందంగా ఉంది. పూర్వం రోజుల్లో మన కృష్ణ గారు, రామారావు గారు ఆ టైంలో కూడా ఇటువంటి చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవారు. ఇది ఊరు గురించి కదంటండి. ఈ ఇంట్రెస్ట్ అంతా మీకు ఉంది. సో ఖచ్చితంగా ఈ సినిమా చూడమని కోరుకుంటున్నాను. ఎక్స్క్లూజివ్గా నేను ట్వీట్ చేసిన నా ఫాలోయర్స్ మాత్రం ముందు చూడాలని కోరుకుంటున్నాను.